పూరి జగన్నాథుని రథయాత్ర మన దేశంలో జరిగే ఎన్నో రథయాత్రల కన్నా ఎంతో ప్రముఖమైనది, విశేషమైనది ఈ పూరి జగన్నాథుని రథయాత్ర. ఈ రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్ష విదియ రోజున ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన యాత్రలో జగన్నాథుడు, బలరాముడు, వారి సోదరి అయిన సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని రకాల తీర్థయాత్రల ఫలితాలు లభిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అసలు ఈ జగన్నాథుని రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఈ రథయాత్ర ప్రాముఖ్యతలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చరిత్ర ప్రకారం పూరి జగన్నాథుని రథయాత్ర 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువై ఉన్న ఈ పూరి పట్టణాన్ని శ్రీ జగన్నాథపురి అని, పురుషోత్తంపురి అని, శంఖక్షేత్రం అని, శ్రీక్షేత్రం అని కూడా పిలుస్తారు. పద్మ పురాణం ప్రకారం జగన్నాథుడి సోదరి సుభద్రే నగరం చుట్టూ తిరగాలని కోరికను తన అన్నగారి అయిన కృష్ణుడిని కోరిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు అయిన బలరాముడు రథంపై ఎక్కించుకుని నగరం మొత్తం తిప్పి తీసుకుని వచ్చారట. ఈ సంఘటన ఆషాఢ మాసంలో జరిగింది. అందుకు ప్రతీకగా అప్పటి నుంచి ఈ రథయాత్రను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున జగన్నాథుడికి 108 నిండు బిందెలతో జలాభిషేకం చేస్తారు. ఈ జగన్నాథుని అభిషేకానికి ఉపయోగించే నీటిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే బావి నుంచి తీసుకుని వస్తారు. అంత చల్లని నీటితో స్నానం చేయించాక జ్వరం తగలకుండా ఉండడం కోసం ఆ విగ్రహాన్ని ఇలా గుడ్డలతో కట్టేస్తారు. ఈ యాత్రను స్థానయాత్ర అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కంద పురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడతారు. కానీ పూరిలో అలా కాదు. సాక్షాత్ గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు. అలాగే ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం తయారు చేసే రథాన్ని గరుడ ధ్వజమని, బలరాముడి కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజమని, సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఈ రథాలని తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి, దానికి ఎన్ని చక్రాలు ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఇవన్నీ పాటించే ఈ రథాన్ని తయారు చేస్తారు. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు, కానీ పూరికి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరిరాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చూపులతో ఊడుస్తారు. మామూలుగా రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు. జగన్నాథుడికి గుండీచా అనే పిన్నిగారు ఉన్నారు. ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు ఓ 9 రోజుల పాటు ఆ ఆలయంలో ఉండి తిరిగి ఆషాఢ మాసంలోని 10వ రోజున పూరి గుడికి చేరుకుంటారు. జగన్నాథుడికి బహుశా తన గుడి వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో. అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు. కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు. అలాగే జగన్నాథ రథయాత్రలో ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా వర్షం పడడం ఒక విశేషం. జగన్నాథుడు గుండీచా ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రను బహుదయాత్ర అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఒక ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతాయి. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తరువాత సునాబేష అనే ఉత్సవం జరుగుతుంది. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచేస్తారు. దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు. ఇలా చివరి రోజు జరిగే పెద్ద ఉత్సవంతో పూరి జగన్నాథుని రథయాత్ర ముగుస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి.